హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ దివ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాక్స్. సో వెల్కమ్ టు వన్ మోర్ న్యూ వీడియో. అండ్ ఇది వచ్చేసి మా ఈశాన్ అక్షరాభ్యాసం వ్లాగ్ అనమాట. మేము వర్కల్ సరస్వతి టెంపుల్కి వెళ్తున్నాము అక్షరాభ్యాసం కోసం. సో ఇది వచ్చేసి ఆ వ్లాగ్. సో ఇక్కడైతే నేను సాఫ్ట్ పట్టు శారీ కట్టుకున్నాను. ఇది నా పిల్లప్పుడు మా అక్క తీసుకొచ్చింది నాకు. అండ్ దీనిపైనకి అప్పుడు నేను ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. బట్ అది వాష్ చేసేసరికి కలర్ పోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకో గ్రీన్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వేసుకొని పేర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మార్నింగే మేము 7 కలా రెడీ అంటే స్టార్ట్ అయిపోదామని ఆలోపే రెడీ అయిపోయి కిందికి వచ్చేసామన్నమాట. అండ్ ఈశాన్కి విరాజ్కి ఇద్దరికి సేమ్ పంచ వేద్దాం అనుకున్నాను కుర్తా. బట్ ఈశాన్ వేసుకోలేదు, విరాజ్ వేసుకున్నాడు. సో వాడికి ఉంచేసాను అనమాట. సో మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము అండ్ 8:30 లోపు అక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. వర్గల్ దగ్గరే కదా. యాక్చువల్లీ ఫస్ట్ బాసరా వెళ్దాం అనుకున్నాము అక్షరాభ్యాసం కోసం. బట్ ఏంటంటే అక్కడ చాలామంది ఉంటారు కదా అండ్ పూజ కూడా హడావిడిగా అయిపోతుంది, రష్ ఎక్కువ ఉంటుంది, వద్దు అని చెప్పేసి ఇంకా వర్గల్ వెళ్దాము. ఎప్పుడు కూడా వెళ్ళలేదు వర్గల్కి. సో అక్కడ వర్గల్ వెళ్దాము. సో రష్ తక్కువ ఉంటుంది, హాయిగా ప్రశాంతంగా అయిపోతుంది కదా హడావిడి లేకుండా అని చెప్పేసి ఇంకా వర్గల్కి చేంజ్ చేసుకున్నాం అనమాట ప్లాన్. సో ఎప్పుడు వెళ్ళలేదు, చూసినట్టు కూడా ఉంటుంది అనేసి. అండ్ టెంపుల్స్కి వెళ్తే మేము యూజువల్లీ మార్నింగ్సే వెళ్తాము, ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది పొద్దున వెళ్తే. అండ్ డే అంతా ఉన్నట్టు ఉంటుంది. అదే మనం లేట్ చేసి ఇంటి దగ్గరే అంత లేట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేము అన్నట్టుగా. అండ్ టైం ఎక్కువైన కొద్దీ జనాలు కూడా ఎక్కువైపోతారు కదా. మార్నింగ్స్ అయితేనే కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే వెళ్తే. సో ఇక్కడైతే మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. అండ్ మాకు యాక్చువల్లీ కార్ పార్కింగ్ 2 వేస్ ఉన్నాయి. మేము వెళ్ళిన దగ్గర నుంచి అయితే కింద పార్క్ చేసి పైకి ఎక్కాము. బట్ ఇంకో వేలో నుంచి వస్తే మనం గుడి పక్కకి పార్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను వేసుకుంది ఇవి వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ అనమాట. 700కి లైన్ ఇచ్చారు. నార్మల్గా ముత్యాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 3 లైన్స్ తీసుకున్నాను. కానీ నాకు ఇలా 3 లైన్స్ తీసుకొని 2 లైన్స్గా అల్లుకున్నాను అనమాట. బట్ అది చాలా పెద్దగా అనిపిస్తుంది. మేబీ 3 లాగా చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటున్నాను. దానిగా నా దగ్గర ఉన్న బుట్టాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. టెంపుల్ లోపల కూడా చాలా మెట్లు ఉన్నాయన్నమాట పైకి ఎక్కడానికి. అండ్ ఎవరికైనా అన్ని మెట్లు ఎక్కలేమనుకుంటే మనకి లిఫ్ట్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. బట్ లిఫ్ట్ సర్వీస్కి ఛార్జ్ చేస్తున్నారు. పర్ పర్సన్ 10 రూపీస్ అని చెప్పారు. మేమైతే అందరం మెట్లు ఎక్కే వెళ్ళాము.
ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి అందరూ నమస్కారం చేసుకోండి. ఓం దేవీ వాసనే దేవాస్తాం శోభా ప్రసోయతే సాతంత్రే శమోర్జంతుభాగా దేవత్వాగస్మాన్ ఉపసస్థైతో అయం ముహూర్తస్సు ముహూర్తవస్తు అక్షంతలు కయో సంస్కృతాం సర్వతో జయమంగళం. మళ్ళీ అక్షంతలు పట్టుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణోస్తుతే. మళ్ళీ అక్షంతల పూజలో మెల్లమెల్లగా పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీరణ్యగర్భాభ్యాం నమః, శశీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదేభ్యో నమో నమః. చాలు ఆపేయండి. తీసుకోండి. ఆ బియ్యం కింద పెట్టేసేయండి. చేతికి పలక తీసుకోండి. ఆ పలక మీద నేను రాసిన అక్షరాలను నివేదించండి. కొంచెం ప్రింటర్ పడ్డాయి, ప్రింటర్ నివేదించండి. పలక మీద అక్షరాలను నివేదించండి. నీట్గా ముందుగా చెప్తూ నివేదించాలి. ఒకే రాయించదు. గట్టిగా చెప్పండి. శ్రీ 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 ఓం 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 నమః 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 శివాయ 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 సిద్ధం 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 నమః 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 శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః. వాళ్ళు రాసారా మీరే రాసారా? వాళ్ళు రాసారా మీరే రాసేసారా? వాళ్ళతో సరే, ఓకే. ఇక్కడతో అక్షర స్వీకారం పూర్తయింది. మళ్ళీ నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకోండి. చెప్పండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వత్యై నమో నమః. విద్యా సరస్వతి మాతాకి. మళ్ళీ అందరికీ చెప్పండి. విద్యా సరస్వతి మాతా. సో మనకి అక్షరాభ్యాసానికి అవసరమైనవన్నీ అక్కడ అమ్ముతున్నారు. లేదు ఇన్ కేస్ మనం ఇంటి నుంచి తీసుకెళ్ళాలనుకుంటే స్లేట్స్, బియ్యం, కుడుకలు, ఖర్జూర పండ్లు, నల్లపోకలు, తమలపాకులు, పువ్వులు అండ్ పళ్ళు, స్వీట్ ఏమైనా తీసుకెళ్ళాలంటే అవి తీసుకోవచ్చు. సో అండ్ ఆల్సో స్లేట్ పెన్సిల్స్ ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయామనుకున్నా మనకు అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట, అమ్ముతున్నారు. మేము బియ్యం తీసుకెళ్ళాం, కుడుకలు కూడా తీసుకెళ్ళాం, అలాగే ఖర్జూర పండు, నల్ల పూకలు తీసుకొని వెళ్ళామన్నమాట. స్లేట్స్ ఏమో మనం యూజువలీ ఆ పూజలో పెట్టినవి వేరే పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఒక 5 స్లేట్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం. అండ్ ఈశాన్ కోసం తీసుకుంది అయితే అక్కడ టెంపుల్ దగ్గరే తీసుకున్నాం. 9:30 వరకు అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాచెస్ వైజ్గా చేస్తారంట. సో మేము తొందరగా వెళ్ళాం కదా, మాది ఫస్ట్ బ్యాచ్లోనే అయిపోయింది. అండ్ అక్కడ చెప్పారు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చేస్తారని. సో కొంతమంది మేబీ ఒక 10 మెంబర్స్ అట్లా అయినప్పుడు చేస్తారేమో. అండ్ ఇక్కడైతే అక్కడ మిగతా గుళ్ళు కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అండ్ శనేశ్వరుడి గుడి ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో అన్నీ చూసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాం. అండ్ లాస్ట్కి కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. అండ్ 10:30కి అక్కడ మహాప్రసాదం పెడతారు. సో అన్నం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎలాగో టైంకి ఉన్నాం కదా అని చెప్పేసి అక్కడే మేము అన్నం తినేసామన్నమాట. సో మార్నింగే వెళ్ళాం కదా, యాక్చువల్లీ గుడి పూజ అంతా అయిపోయిన తర్వాత బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ 10:30కే పెట్టేశారు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడే తినేసామన్నమాట. ఏమైంది ఇషాన్?
చిన్న 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 తీసుకున్నా ఇషాన్ తీసుకున్నా పంట కూడా తిన్నడా రెండు బుక్కలు ఎవరా నీకు ఫీల్టర్ గుర్తుండాలి అది చూసా దేవుడు ఉంటారు చాలు రా మాకు గుర్తలేవు మరి అది దేవుడు అన్నీ చూస్తాడు వదిలేసిపోతాను ఎవరి ఫామ్ హౌస్ ఫుల్ ఆడుకుందామా లాల లాల ఇష్టం కదా నీకు ఇష్టమా నీకు లాల సో అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత అక్కడి నుండి ఫామ్ హౌస్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట. గజ్వేల్ దగ్గరలో ఉంటుంది. అవసమిత్ర ఫామ్ హౌస్. వీకెండ్స్ మంచిగా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్తే బాగుంటుంది కదా. ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. 2 BHK ఫామ్ హౌస్ అనమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ కుకింగ్ యూటెన్సిల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. గజ్వేల్ దగ్గరే ఉందన్నమాట. ఇంకేమైనా మీకు ఇన్ఫో కావాలంటే నాకు కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది. అట్లనే లాల లాక్కుచ్చినవా ఎందుకు వచ్చినవా కూర్చున్నారా మీరు అమ్మ ఫామ్ హౌస్కి వచ్చినావా మనం ఉయాయా మా వీడియో తీసుకుందాం. డ్రెస్ మారవాలి ఈ బుడ్డిగాడికి కూర్చి నానుంటే భయం కాదా తాతకి అట్లా ఉమ్మ చేతున్నావు అన్నని నిలబడారా కింద ఆనిందా హనీ అక్క వస్తుంది ఆగు